హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ ఫూల్ మఖానా మసాలా కర్రీ. ఈ ఫూల్ మఖానా కర్రీని కాజు బాదం వేసి కమ్మగా చేశారంటే చాలా చిక్కని గ్రేవీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ఫూల్ మఖానా కర్రీలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ తయారీకి ఒక 50 గ్రామ్స్ వరకు ఫూల్ మఖానా తీసుకోవాలి. అలాగే ఒక 2-3 పండిన టొమాటోలని మిక్సీ జార్లో వేసి టొమాటో ప్యూరీగా చేసుకోవాలి. అలాగే ఒక బౌల్ నిండా ఉల్లిపాయల్ని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకోవాలి. ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే ఒక 10 వరకు కాజు, ఒక 5-6 వరకు బాదంని తీసుకోవాలి. ఇలా కాజు బాదం వేసి చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాజు బాదంని వేసుకొని దొరగా వేగించుకోవాలి. ఆయిల్ అనేది వేయకుండానే దొరగా వేగించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 50 గ్రామ్స్ వరకు తీసుకున్న ఫూల్ మఖానా వేసి వేగించుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేగించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 పావుల వరకే ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులని వేసుకోవాలి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేస్తే సమపాలల్లో వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఒక బౌల్ నిండా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసి వేగించుకోవాలి. ఇలా ఉల్లిపాయలతో పాటు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మునగాకును కూడా వేసుకొని దూరగా వేగించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటికి వస్తుంది కదా, ఇలా బయటికి వచ్చిన సమయంలో టొమాటో ప్యూరీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టొమాటోలో ఉన్న వాటర్ అంతా పోయి చిక్కగా అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి ముందుగా పౌడర్ చేసుకున్న కాజు బాదం పౌడర్ని, అలాగే టేస్ట్కి సరిపడా కారంని, గరం మసాలా పౌడర్ని, అలాగే ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకుంటేనే కర్రీ కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీగా చేసి వేస్తే ఈ కర్రీకి చిక్కని గ్రేవీ వస్తుంది. అలాగే కాజు బాదంని కూడా పలుకులు లేకుండా పౌడర్ లాగా చేసి వేస్తే చిక్కటి గ్రేవీ వస్తుంది. ఇలా ఆయిల్ తేలేంత వరకు దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తేలింది కదా, ఇంకాస్త ఆయిల్ తేలేంత వరకు దీనిని మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకుంటేనే ఈ టొమాటో ప్యూరీలో ఉన్న పచ్చివాసన పోతుంది, అలాగే కారం వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇలా ఒక 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఆయిల్ తేలేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఫూల్ మఖానాని, ఒక 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాలను కూడా యాడ్ చేసుకొని మసాలా మొత్తం ఫూల్ మఖానాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫూల్ మఖానాలో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనిని రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే దీనికి తోడుగా కాజు బాదంని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇలా మసాలా మొత్తం ఫూల్ మఖానాకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక నిమిషం ఉడికించుకొని దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీనిలోకి వేసుకోవాలి. అలాగే మరికొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫూల్ మఖానా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు
మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ తేలేంత వరకు ఉడికించారంటే పూల్ మకానా మసాలా కర్రీ రెడీ అవుతుంది. అచ్చం హోటల్ స్టైల్లో లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా యమ్మీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వెంటనే ఈ పూల్ మకానా తెచ్చుకొని కాజు బాదంతో కలిపి చిక్కని గ్రేవీ వచ్చేలాగా ఈ పూల్ మకానా కర్రీని రెడీ చేసుకోండి. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే ఈ పూల్ మకానా కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. మరి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా కమ్మగా చిక్కగా ఉండే పూల్ మకానా కర్రీ రెడీ అయినట్లే. మనకి కావాల్సిన చిక్కదనం వచ్చేంత వరకు దీనిని వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇంకాస్త పలుచగా కావాలి అంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేస్తే సరిపోతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఓకే అనిపించింది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.